జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. 500 ఏళ్ల సంవత్సరాల తర్వాత దీపావళికి మహాయోగం రాబోతుంది. ఈ మహాయోగం వలన 5 రాశుల వారి ఇంట్లో కనక వర్షం కురవబోతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలు, వాటి కలయికలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి పండగకు కొన్ని గ్రహస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే ఈ అరుదైన గ్రహ కూటములు కొన్ని పండుగలను అత్యంత శక్తివంతమైనవిగా మారుస్తాయి. అలాంటి ఈ అద్భుతమైన అపురూపమైన మహాయోగమే ఈ దీపావళికి అనగా దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. చరిత్రలో చాలా అరుదుగా సంభవించే ఈ మహా సంయోగం దీపావళి పర్వదినం నుండి కొన్ని రాజుల వారి జీవితాలను పూర్తిగా మార్చివేయబడుతుంది. ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ రాజుల వారికి దశ తిరగబోతుంది. లక్ష్మీదేవి కటాక్షం, కుబేర అనుగ్రహం ఒకేసారి కలిసి రావడంతో ఈ రాజుల వారు అపార కుబేరులుగా మారటం ఖాయం. ఆకాశంలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకొని శుభయోగాలను ఏర్పరుస్తున్న ఈ ప్రత్యేక సమయంలో కేవలం 5 రాశుల వారికి మాత్రమే ఊహించిన విధంగా అదృష్టం పట్టబోతుంది. ఈ దీపావళి రోజు వెలిగించే దీపాలు కేవలం వారి ఇళ్లలో చీకట్లను ప్రారదూడమే కాకుండా వారి జీవితాలలోని దారిద్ర్యాన్ని, కష్టాలను కూడా శాశ్వతంగా దూరం చేయబోతూ ఉన్నాయి. కొన్ని శతాబ్దాల పాటు ఎదురు చూసిన తర్వాత వస్తున్న ఈ మహాయోగం గురు, శని, శుక్ర, రాహు వంటి అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ గ్రహాలన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన కోణంలోనికి రావడం వల్ల భూమిపైకి ప్రసరించే కాస్మిక్ శక్తిలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఈ శక్తివంతమైన తరంగాలు ఈ 5 రాశుల వారికి అనుకూలంగా మారి వారి జీవితాల్లో కనక వర్షం కురిపించబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పడిన కష్టానికి, శ్రమకు తగిన ఫలితం అందలేదని, ఎంత సంపాదించిన డబ్బు నిలవటం లేదని బాధపడిన వారందరికీ ఈ దీపావళి ఒక సమాధానం చెప్పబోతుంది. ఇక నుండి వారి ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మార్పు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా సమాజంలో గౌరవము, కుటుంబంలో సంతోషము, మానసిక ప్రశాంతత రూపంలో కూడా వస్తుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇంతకీ ఈ దీపావళి నుండి అదృశ్య యోగాన్ని పొందబోతున్న ఆ 5 రాశుల వారు ఎవరు, వారికి ఎలాంటి శుభయోగాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్స్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి అమావాస్య నుండి కొన్ని రాసుల వారికి మహారాజయోగం పట్టబడుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఆ రాశులలో మొదటి రాశి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులకు చెందుతారు. వీరి గురించి మాట్లాడుకుంటే వీరికి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందము, భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడి ప్రభావంతో వీరు సహజంగానే సౌందర్య ఆరాధకులు, కళాప్రియులు. అయితే వీరు చాలా ఓపిక గల వ్యక్తులు. ఎలాంటి నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు. వారి సహనానికి, ఆచరణాత్మక వైఖరికి పరీక్ష పెట్టిన కాలం ముగిసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద అవకాశం ఈ దీపావళి తర్వాతే వీరు తలుపు తట్టబోతోంది. కొన్ని శతాబ్దాల తరువాత ఏర్పడుతున్న గ్రహ కూటమి వల్ల, ముఖ్యంగా బృహస్పతి, శని గ్రహాల కలయిక వీరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల వీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మరింత పదునుగా మారుతాయి. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, దానిని ఎలా సరైన మార్గంలో పెట్టుబడి పెట్టి వృద్ధి చెందాలో వీరికి బాగా తెలుస్తుంది. ఈ దీపావళి తర్వాత వీరు భూములు, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఊహించిన మార్గాల నుండి ధనం వచ్చి పడుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి వాటా రావటం లేదా లాటరీ వంటి ఆకస్మిక ధనలాభం కూడా కొందరికి కలగవచ్చు. వీరు ప్రారంభించే కొత్త వ్యాపారాలు అనూహ్యంగా విజయవంతమవుతాయి. వీరి ఆర్థిక స్థిరత్వం బలపడటమే కాకుండా వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో వీరి నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు. వీరికి దీపావళి నుండి ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. వీరి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఖాయం.
ఈ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి వృషభ రాశి వారు దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి పాలతో చేసిన పాయసం లేదా తెల్లని బర్ఫీ వంటి మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. శుక్రుడి అనుగ్రహం కోసం పూజలో జాజిపూలు లేదా తెల్లని సువాసన గల పువ్వులను వినియోగించుకోవాలి. పూజ తర్వాత ఒక కొత్త మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఇంటికి ఈశాన్య మూలలో దీపం వెలిగించి ఈ సూక్తం పఠించడం వల్ల వీరి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. మీకు మరిన్ని ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ దీపావళి నుండి నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్న రెండవ రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. పేరుకు తగ్గట్టుగానే సింహరాశి వారు రాజుల వంటి వారు. వీరికి అధిపతి గ్రహ రాజు అయిన సూర్యుడు. అందువల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారు. అయితే గడిచిన కొంతకాలంగా వీరు వృత్తి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. తోటివారి నుండి కుట్రలు, అధికారాల నుండి ఒత్తిడి వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. కానీ 500 సంవత్సరాల ఏళ్లకు వస్తున్న ఈ మహాయోగం సింహరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతోంది. ముఖ్యంగా గురు, శని గ్రహాల కలయిక వల్ల వీరి భాగస్వామ్య సంబంధాలలో కీలక మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన భాగస్వాములు దూరమవటం లేదా కొత్తగా మీకు అత్యంత సహకారిగా ఉండే శక్తివంతమైన వ్యక్తులు మీ జీవితంలోకి రావటం జరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇవి మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఆగస్టు, సెప్టెంబరు 2025లో మీ రాశిలో ఏర్పడిన బుధ కేతువుల కలయిక మిమ్మల్ని కొంత గందరగోళానికి గురిచేసినా అది మీలో ఒక లోతైన ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది. ఆ అనుభవంతో మీరు ఎప్పుడు మరింత పరిణతితో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ దీపావళి నుండి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ మాట తీరులో, మీ తేజస్సుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. రాజకీయాలలో లేదా ఉన్నత పదవులలో ఉన్నవారికి ఇది అత్యంత యోగవంతమైన సమయం. పదోన్నతులు, కీర్తి ప్రతిష్టలు వాటింతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధనం వర్షంలా కురుస్తుంది. మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా గడుస్తాయి. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. సింహరాశి వారు ఈ యోగాన్ని సంపూర్ణంగా పొందడానికి దీపావళి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యభగవాడికి ఆర్జ్యం సమర్పించాలి. లక్ష్మీ పూజలో అమ్మవారికి ఎర్రని పువ్వులు, ముఖ్యంగా మందార పువ్వులతో అలంకరించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజ చేసేటప్పుడు ఎర్రటి వస్త్రంపై కూర్చోవడం శ్రేయస్కారం. పూజ పూర్తయ్యాక మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద బయట వైపు 2 మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. రాజయోగం సిద్ధిస్తుంది. మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. 3వ అదృష్ట రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల వీరు కూడా అందాన్ని, విలాసాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ సమతుల్యంతో న్యాయబద్ధంగా ఆలోచిస్తారు. గడిచిన కాలంలో శని, రాహువులు కలయిక వల్ల తులారాశి వారు కొన్ని తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు వంటి వాటితో తీవ్రంగా నలిగిపోయారు. అయితే ఇక ఈ నియమం ప్రకారం శని భగవానుడు కష్టపెట్టిన తర్వాత అంతకు రెట్టింపు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. 500 ఏళ్ల సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గృహకూటమి తులారాశి వారికి అఖండ రాజయోగాన్ని ప్రసాదించబోతోంది. గురు, శని గ్రహాల ప్రభావం వల్ల వీరి గృహ, వాహన, ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. కొత్త ఇల్లు కట్టుకునే వారి కళ నెరవేరుతుంది. ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూమికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభించడమే కాకుండా వారి ద్వారా కూడా మీకు ధనలాభం కలుగుతుంది. కళలు, ఫ్యాషన్, మీడియా వంటి రంగాల్లో ఉన్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి వారు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. దీపావళి తర్వాత వీరి జీవితం
పూల పాన్పులా మారుతుంది. సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వీరి ఇంట్లో తాండవిస్తాయి. తులారాశి వారు ఈ యోగాన్ని రెట్టింపు చేసుకోవడానికి దీపావళి రోజున లక్ష్మీదేవికి తామర పూలను సమర్పించాలి. అమ్మవారికి కొబ్బరికాయ, పటిక బెల్లము కలిపి నైవేద్యంగా పెట్టడం చాలా శ్రేష్టం. మీ ఇంటిని అందంగా అలంకరించుకోవడంలో పాటు పూజ చేసే సమయంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మధ్యలో శ్రీమంత్రాన్ని ఉంచి పూజించడం వల్ల శుక్రుడి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఒకేసారి కలుగుతాయి. పూజ తర్వాత 5 ముత్తైదులకు పసుపు, కుంకుమలు, గాజులు, పువ్వులు వంటివి దానం ఇవ్వటం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక 4వ రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి దేవతల గురువైన బృహస్పతి. అందువల్ల వీరు సహజంగానే ఆశావాదులు, జ్ఞానులు, దూరదృష్టి కలిగిన వారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో వీరు చెప్పలేనన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మానసికంగా ఎంతో వేదనకు గురి అయ్యారు. కానీ ఓపికతో భరించిన ఆ కష్టాలన్నీ ఈ దీపావళికి ముగింపు పలకబోతున్నాయి. శని భగవానుడు మీ రాశి నుండి పూర్తిగా వైదొలగడంతో పాటు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ మహాగ్రహ కూటమి మీ ఆర్థిక జాతకాన్ని పూర్తిగా మార్చబోతుంది. ముఖ్యంగా గురు, శని గ్రహాల కలయిక మీ ఆర్థిక వ్యవహారాలను పునర్వ్యవస్థీకరిస్తుంది. అయితే మీ పాత అప్పులన్నీ అద్భుతమైన రీతిలో తిరిగిపోతాయి. డబ్బు రావడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యాపారాల ద్వారా భారీగా ధనాన్ని ఆర్జించే అవకాశం ఉంది. టెక్నాలజీ, విద్య వంటి రంగాలలో ఉన్న వారికి ఇది అనూహ్యమైన విజయాన్ని అందిస్తుంది. ఈ దీపావళి నుండి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ విలువలు, ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు వస్తుంది. సంపాదించిన ధనాన్ని కేవలం సుఖాల కోసమే కాకుండా మంచి పనులకు, దాన ధర్మాలకు కూడా వినియోగిస్తారు. దీనివల్ల మీ పుణ్య ఫలితం మరింత పెరిగి ఈ అదృష్ట కరకాలం నిలుస్తుంది. ఈ రాశి వారికి ఇది పునర్జన్మ లాంటిది. కష్టాల కడలిని దాటి సుఖాల తీరాన్ని చేరబోతుంది. ఈ మహాయోగాన్ని ఆహ్వానించడానికి ధనుసు రాశి వారు దీపావళి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శ్రేయస్కరం. లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి. అమ్మవారికి పసుపు, మిఠాయిలను, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజలో పసుపు రంగు పువ్వులను వాడాలి. పూజ తర్వాత మీ ఇంటి దగ్గరలోని రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల బృహస్పతి అనుగ్రహం కలిగి జ్ఞానము, ఐశ్వర్యము రెండూ సిద్ధిస్తాయి. మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి. చివరగా 5వ అదృష్ట రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. ఈ రాశి వారు మిగతా రాశుల వారి కంటే భిన్నంగా చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తారు. కొత్త ఆవిష్కరణలు, సాంకేతికమైన వీరికి ఆసక్తి ఎక్కువ. 2025వ సంవత్సరంలో గ్రహాల రాజు అయిన బృహస్పతి మీ రాశిలోనే సంచరించడం మరియు కుంభమేళా కూడా ఇదే సమయంలో జరగడం వంటివి మీకు అత్యంత శుభ సంకేతాలు. ఇది మీ జ్ఞానాన్ని, సామూహిక ఎదుగుదలను సూచిస్తుంది. ఇక 500 ఏళ్లకు ఒకసారి ఏర్పడే ఈ మహాయోగం మీ జీవితంలో ఒక పెనుమార్పు శ్రీకారం చుట్టబోతుంది. గురు, శని గ్రహాల కలయిక మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద పరివర్తనను తీసుకొస్తుంది. మీకు ఒక కొత్త గుర్తింపునిస్తుంది. దీపావళి నుండి మీ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీరు చేసే ప్రతి ఆవిష్కరణ విజయవంతమై మీకు డబ్బును తెచ్చిపెడుతుంది. ఏదైనా కంపెనీలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. పెట్టుబడులు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ తెలివైన ఆలోచన విధానానికి సమాజం బ్రహ్మరథం పడుతుంది. మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాదు, మీ ఆలోచనలతో, మీ ఆవిష్కరణలతో సమాజంలో ఒక పెనుమార్పు నాంది పలుకుతాయి. మీరు ఒక మార్గదర్శకంగా, ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదుగుతారు. ఈ యోగం మీకు కేవలం ధనాన్ని మాత్రమే కాదు, కీర్తిని, గౌరవాన్ని, అన్నింటినీ మించి ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కుంభరాశి వారికి ఇది కేవలం ఆర్థిక యోగం కాదు, ఇది ఒక జ్ఞానయోగం, కర్మయోగం. ఈ దీపావళి మీ జీవిత లక్ష్యాన్ని మార్చే ఒక కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుంది. కుంభరాశి వారు ఈ అవకాశాన్ని పూర్తిగా అందించుకోవడానికి దీపావళి రోజున శని భగవానుడి అనుగ్రహం కోసం ముందుగా మీ ఇంట్లోని పూజా మందిరంలో శనిదేవుడి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీ పూజను ప్రారంభించాలి. అమ్మవారికి నీలిరంగు వస్త్రాలు,
నీలిరంగు పువ్వులు, శంకు పువ్వులు వంటివి సమర్పించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. నైవేద్యంగా నువ్వులతో చేసిన పదార్థాలను పెట్టాలి. పూజ అనంతరం మీ సామర్థ్యం మేరకు పేదవారికి లేదా వృద్ధులకు నల్లని దుప్పట్లు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లేదా లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది. కాబట్టి వృషభ, సింహ, తుల, ధనుషు, కుంభరాశుల వారు ఈ అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ మహాయోగం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఈ దీపావళికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను ఆహ్వానించండి. మీ మనసుకు, మీ ఇంటికి శుభ్రంగా ఉంచుకోండి. చెడు ఆలోచనలను, ప్రతికూల ప్రభావాలను విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ఉండండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రయత్నం, మీ భక్తి కూడా తోడై విజయం మిమ్మల్ని వరించడం ఖాయం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.